భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరికీ మరియు వీడియోను వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. కరోనా మహమ్మారి ప్రపంచానికి పట్టి పీడిస్తున్న సమయంలో ఒక సామాజిక కార్యకర్తగా మనందరం కూడా మన స్థాయిలో, మన పరిధిలో అక్కడ ఉండేటువంటి ప్రజలకి కావాల్సినటువంటి సహాయ సహకారాలను తప్పకుండా అందించడానికి తలుస్తాను. సేవా కార్యక్రమాలు చేసేటువంటి సమయంలో మనందరం కూడా తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకొని మనం చేస్తున్నామని చెప్పేసి అనుకుంటాను. మాస్క్ వేసుకోవడం కానివ్వండి, శానిటైజర్ ఉపయోగించుకోవడం కానివ్వండి, అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటూనే మనం తప్పకుండా చేద్దాం. ఈరోజు ఉండేటువంటి ఈ సమయంలో ఒక సామాజిక కార్యకర్తగా మనకు ఉండవలసినటువంటి కొన్ని గుణాలు కానివ్వండి, లక్షణాలు కానివ్వండి, మనందరికీ తెలిసినవి అనేక సందర్భాల్లో వింటున్నటువంటివి ఒక్కసారి నెమరు వేసుకుందాం, గుర్తు చేసుకుందాం. బాల గంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర సమర యోధులు, కానీ ఒక మంచి గణితోపాధ్యాయులు. వారి యొక్క గణితానికి సంబంధించినటువంటి ఒక వ్యాసము చూసి విదేశీ గణిత శాస్త్రవేత్త వారిని అడుగుతారు, ఈ రాజకీయాలు వదిలి మీరు గణితం కోసం కనుక పనిచేసినట్టయితే దేశానికి మంచి పేరు తీసుకొస్తారు కదా అని చెప్పేసి అంటారు. వారికి సమాధానం చెప్తూ అంటారు, నాకు ఇష్టమైంది గణితమే, కానీ ఈ రోజున నా దేశానికి అవసరమైనటువంటిది స్వాతంత్రము. కాబట్టి నా ఇష్టమైనటువంటి పనిని పక్కన పెట్టి నా దేశానికి అవసరమైనటువంటి పనిని ఇష్టంగా చేస్తాను అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది చేస్తుంటాము. కానీ ముఖ్యమైనది మనకు అవసరమైనటువంటి పనిని చేయడము, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కానీ దేశానికి ఏ పని అవసరం ఉంది, దాన్ని ఎలా చేయాలి, ఇది ఆలోచించాలి. శంకరాచార్య గారు మనం మాట్లాడుతూ విజయవాడ కార్యాలయం యొక్క ఉద్ఘాటనకు వచ్చినప్పుడు అంటారు, వారు రెండు మాటలే చెప్పారు. వారు దైవభక్తి చాలా ముఖ్యమైనది, కానీ దైవభక్తితో పాటుగా చాలా ముఖ్యమైనటువంటిది దేశభక్తి. కొన్ని సందర్భాల్లో దేశభక్తి దైవభక్తి కూడా కంటే గొప్పది. ఒకటి విద్యార్థి పరిషత్లో పనిచేసేటువంటి మనందరం కూడా నేను చేసేటువంటి పని దేశానికి సంబంధించింది, ఇది దైవ కార్యము అనేటువంటి భావన మన మనసులో ఉండాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ గుడ్ వర్క్, బట్ ఇట్ ఈస్ గాడ్ వర్క్ అనేటువంటి భావన మన మనసులో ఉండాలి. ఒకటి ఆ తృప్తితోనే, ఆ ఆనందంతో మనం పని చేద్దాం. పూర్వ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఎంపిక అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ముందు ప్రెస్ వల్ల ఆయన అనేక రకాల ప్రశ్నలు వేస్తారు. మొదటి పౌరుడిగా, ప్రథమ పౌరుడిగా ఈ దేశానికి ఉండేటువంటి అనేక రకాల సమస్యలకి మీ యొక్క పరిష్కారం ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తారు, స్పిరిచువలైజ్ ద రిలీజియన్, నేషనలైజ్ ది మ్యాన్, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ అని చెప్పేసి అంటారు. మతం లోపల నిజమైనటువంటి ఆధ్యాత్మికతను తీసుకువచ్చి ప్రతి ఒక్క వ్యక్తి లోపల కూడా జాతీయ భావాన్ని కనుక నింపినట్టయితే ఈ దేశానికి ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు కూడా
దూరం అవుతాయి. 99 సంవత్సరాలుగా మనలాంటి సంస్థలు 60 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఏకైక పని ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి సర్వసాధారణటువంటి వ్యక్తి యొక్క హృదయం లోపల భారతమాత పట్ల భక్తిని పెంచడము, నా యొక్క జీవితం యొక్క లక్ష్యము ఈ తల్లికి నేను సేవ చేయడము, నా యొక్క జీవితము ఇందులోనే చరితార్థం కావాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క హృదయం లోపల నింపేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మార్గాలు రకరకాలుగా ఉన్నప్పటికీ లక్ష్యము ఒకటే, ఈ తల్లి ప్రపంచంలో విశ్వగురువు కావాలి. వివేకానందుడు 4 సంవత్సరాల పాటు విదేశాలు మొత్తం తిరిగి వచ్చేటువంటి సమయంలో భారతదేశానికి విదేశాల్లో ఉండేటువంటి ఒక వనిత అడుగుతుంది ఆవిడ, స్వామీజీ ఇంత జ్ఞానాన్ని వేదాంతాన్ని నాకు బోధించారు కదా, మాకు మీరు వెళ్ళిపోయేటువంటి సమయంలో మీకైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి ఇవ్వమంటారు అని చెప్పేసి అడుగుతుంది ఆవిడ. స్వామీజీ నవ్వుతూ అంటారు, నేను సన్యాసిని, నాకేం కావాలమ్మా అని చెప్పేసి. ఏం అక్కర్లేదు. కాబట్టి వారు ఒకటే చెప్తారు పట్టుబడితే, అమ్మా మీరు కనుక ఇవ్వదలుచుకున్నట్టయితే నాకు ఏమీ అక్కర్లేదు, ఒక్కటే కోరేది, యు లవ్ మై కంట్రీ ఇండియా అని చెప్పేసి అంటారు. కానీ స్వామీజీ ప్రపంచంలో ఉండేటువంటి ఆవిడకి చెప్పింది ఒకటే, నా దేశం భారతదేశాన్ని ప్రేమించు. ఒక విదేశీ వనితకి వివేకానంద యొక్క సందేశం అదైనట్టయితే భారతీయుడికి ఏమై ఉంటుందో చూడండి. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు, స్వామీజీ మీ దేశం గురించి ఇంత గొప్పగా చెప్తుంటారు, మీరు 4 సంవత్సరాల తర్వాత అటువంటి పుణ్యమైనటువంటి దేశానికి మీరు వెళ్తున్నారు, మీకేమనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అడుగుతారు. స్వామీజీ చాలా ఆనందంతో చెప్తారు వారు, బిఫోర్ కమింగ్ టు అమెరికా ఐ యూస్ టు లవ్ మై కంట్రీ. అమెరికాకి వచ్చే ముందు నా దేశాన్ని నేను ప్రేమించాను, బట్ ఆఫ్టర్ 4 long years love has changed to devotion and increased 1000 times అంటారు. ఈ ప్రేమ భక్తిగా మారి 1000 రెట్లు పెరిగింది అని చెప్పేసి అంటారు. మన యొక్క లక్ష్యము, మన యొక్క గోల్ గొప్ప దేశంగా తీర్చిదిద్దాలి. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాలు కూడా భారతదేశాన్ని మన యొక్క ఆర్థిక శక్తి కానీ సైనిక శక్తితోని కాకుండా మన యొక్క ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితోని ఈ దేశాన్ని మనం అందరూ కూడా విశ్వ గురువుగా స్వీకరించాలి. ఇది మన యొక్క లక్ష్యం. ఇది దీనికోసం అని చెప్పేసి మనందరం కూడా ఒక సామాజిక కార్యకర్తగా మనందరం కూడా పనిచేద్దాము. పనిచేసేటువంటి సమయంలో మనందరికి కూడా తప్పకుండా మన యొక్క లక్ష్యం మనకు గుర్తుండాలి, చాలా ముఖ్యమైనటువంటి. అనేక సంవత్సరాల పాటు పనిచేస్తున్నప్పుడు కార్యక్రమాల యొక్క హడావిడిలో పడిపోకుండా ఏ కార్యక్రమం చేసినప్పటికీ నా యొక్క లక్ష్యాన్ని నేను చేరే దిశలో నేను ఉన్నానా లేదా అని చెప్పేసి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ బస్సు రష్గా ఉందని చెప్పేసి విశాఖపట్నం వెళ్ళేటువంటి బస్సు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎక్కను నేను. రష్గా ఉన్నప్పటికీ, సాధారణమైనటువంటి బస్సు అయినప్పటికీ, సీటు దొరక్కపోయినప్పటికీ నా లక్ష్యం ఏదైతుందో నేను ఎటైతే వెళ్ళాలో అటువైపే వెళ్తాను. అదేవిధంగా మన యొక్క గోల్ మనకు స్పష్టంగా ఉండాలి. ఆ గోల్ని చేరడానికి ఉండేటువంటి మార్గం ఏదైతుందో ఆ మార్గంలో నిరంతరం కష్టపడుతూ పనిచేయాలి. రెండవది, పనిచేసేటువంటి సమయంలో నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని పట్ల భక్తి భావం ఉండాలి. దానితో పాటుగా ఏ పని అయితే చేయాలో ఆ పని నాకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. భగవద్గీతలో చెప్తారు, భక్తి జ్ఞాన కర్మయోగాలు అని చెప్పేసి. ఒకటి భక్తి, నేను చేసేటువంటి పని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి ఉండాలి.
విశ్వాసం కనుక లేకపోయినట్టయితే ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి నుంచి వస్తుంది. ఒకటి లక్ష్యం పట్ల, కార్య పద్ధతి పట్ల, మన యొక్క కార్య వ్యవస్థ పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనకి ఉండాలి. భక్తి ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతో పాటుగా నేను ఏ పని అయితే చేయాలో ఆ పని పట్ల నాకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒకటి ఏ పనిని చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది తప్పకుండా తెలుసుకుని ఉండాలి. చేసేటువంటి సమయంలో నాకు తెలిసిన దాంతో నేను చేస్తాను అనేటువంటి భావన సరిపోదు. ఇంకా నా యొక్క నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని నేను ఏ విధంగా పెంచుకుంటానని చెప్పేసి తప్పకుండా ఆలోచించాలి. నైపుణ్యము, సామర్థ్యం పెరిగినప్పుడే పని యొక్క వేగం పెరుగుతుంది. గొడ్డలితోనే కట్టెలు కొడుతున్నటువంటి ఒక అతను ఆ గొడ్డలి పదునుగా లేదు, పదును పెట్టినట్టయితే ఇంకా బాగా కొట్టొచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నా దగ్గర సమయం ఎక్కడుంది పదును పెట్టడానికి అని చెప్పేసి అంటాడు. అతనికి తెలియదు పాపం, పదును పెట్టినట్టయితే ఇంకా వేగంగా కొట్టొచ్చు అని చెప్పేసి. కాబట్టి నా యొక్క సామర్థ్యాన్ని నేను పెంచుకున్నప్పుడు, నా యొక్క అవగాహనని పెంచుకున్నప్పుడు, నా యొక్క అధ్యయనాన్ని పెంచుకున్నప్పుడు, నా యొక్క క్షమతని పెంచుకున్నప్పుడు నేను పనిని ఇంకా బాగా చేయగలుగుతాను. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ఇందులో 2-3 భాగాలు ఉంటాయి. మన యొక్క అధ్యయనం పెంచాలి, లోతు పెంచాలి, బ్రాడర్ ఆస్పెక్ట్స్లో మనము విషయాల్ని తెలుసుకోవాలి. దీంతో పాటుగా తెలుసుకునేటువంటి సమయంలో అహంకారం అడ్డు రావక్కర్లేదు. విద్యార్థులు ఎక్కువ మంది డిగ్రీ చదివి, పీజీ చదివి, ఎంటెక్ చేసి 21 సంవత్సరాలు, 23 సంవత్సరాల పాటు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను కదా జీవితంలో, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంటుంది అని చెప్పేసి అనుకోకూడదు. మోక్షమున్న విశ్వేశ్వరయ్య గారు 94-95 సంవత్సరాల వయసులో కొత్త డిక్షనరీ ఒకటి వచ్చింది, అది తెచ్చి పెట్టమని చెప్పేసి మిత్రుడిని అడుగుతాడు. ఈ వయసులో ఏం చేస్తావా అని చెప్పేసి అంటే విశ్వేశ్వరయ్య గారు అంటారు, అందులో కొత్త పదాలు వచ్చాయి, దానికి అర్థాలు ఉన్నాయి, ఏ విధంగా వాడాలి ఇవన్నీ అందులో ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. నేను చనిపోయేటువంటి చివరి క్షణం వరకు కూడా, చివరి శ్వాస వరకు నా యొక్క జ్ఞానాన్ని నేను పెంపొందించుకోవాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడే మనిషి సజీవంగా ఉన్నట్టు. ఏ రోజునైతే మన మనస్సు లోపల ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటామో, మనిషి యొక్క వికాసం అక్కడ ఆగిపోతుంది. స్వామి రామతీర్థ విదేశాలకు వెళ్ళేటువంటి సమయంలో ఓడలో ఆయన చూశారు, ఒక పండు ముసలి అతను తనకు తెలియనటువంటి ఒక కొత్త భాషలో ఉండేటువంటి అక్షరాన్ని దిద్దుతుంటాడు. 2-3 రోజులు చూసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు ఏంటండి ఈ కొత్త చాలా కష్టంగా ఉండేటువంటి అక్షరాలు దిద్దుతున్నారు ఏంటి అని చెప్పేసి అడిగితే ఆయన నవ్వుతూ చెప్తాడు, ఇది ఒక వేరే దేశం యొక్క భాష, ఇది ఆ భాషలో మంచి సాహిత్యం ఉంది కాబట్టి ఆ సాహిత్యాన్ని తెలుసుకోవడం కోసము, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసము ఇప్పుడు ఆ అక్షరాల్ని దిద్దుతున్నాను, ఆ అక్షరాల్ని దిద్ది భాష నేర్చుకొని ఆ సాహిత్యాన్ని చదివి నా యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటా అని చెప్పేసి చెప్తాడు. రామతీర్థం చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ వయస్సుకి సంబంధం లేదు, నా యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నిత్యము మనం ఆ విధంగా ఆలోచిస్తుండాలి. జ్ఞానంతో పాటుగా పనిలో నైపుణ్యాన్ని పొందడము, ఇది చాలా ముఖ్యమైనది. దీంతో పాటుగా మన యొక్క క్షమతని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. 4వది భక్తి, జ్ఞానంతో పాటుగా కర్మ. కేవలం చాలా భక్తి ఉంది, చాలా విషయాలు తెలుసు, కానీ కష్టపడట్లేదు, కుదరదు. ఎంతటి గరుత్మంతుడు శక్తి కలిగినటువంటి వాడైనప్పటికీ తన 2 రెక్కల్ని తెరిచి ఎగరలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. చిన్న చీమ శక్తి లేదు, ఉఫ్ అంటే ఎగిరిపోతుండొచ్చు, కానీ నిరంతరం కదులుతున్న కారణంగా అనేక యోజనాల దూరం, అనేక మైళ్ళు వెళ్తుంటుందని చెప్పేసి మనం సుభాషితం విన్నాం. మనం
కానీ మనం నిత్యము పని చేస్తూ ఉండాలి, కష్టపడే పని అలవాటు ఉండాలి. ఆంగ్లంలో చెప్తారు, విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఎ డే డ్రీమ్ అని చెప్పేసి అంటారు. అలాగే యాక్షన్ వితౌట్ విజన్ ఈజ్ ఎ నైట్ మేర్ అని చెప్పేసి అంటారు. కానీ ఈ రెండు తప్పకుండా విజన్ ఉండాలి, విజన్తో పాటుగా యాక్షన్ ఉండాలి. కానీ నా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసము భగవంతుడు ఇచ్చినటువంటి అతి విలువైనటువంటిది సమయము. ఆ సమయాన్ని నేను ఇచ్చి పని చేయాలి అని చెప్పేసి మనసులో అనుకోవాలి. ఎందుకంటే పని చేయకపోయినట్టయితే ఎంత ఉపన్యాసం చెప్పినప్పటికీ ఉపయోగం లేదు. ఈ రోజున దేశంలో ప్రీచర్స్ చాలామంది ఉన్నారు. ప్రీచర్స్ కావాల్సింది ప్రాక్టీషనర్స్ కావాలి. ఏదైతే ప్రీచ్ చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు మనకు కావాలి. బట్ అటువంటి ఆచరణ కావాలంటే మనకి ఒక విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి మనం పని చేయాలి. కానీ పని చేసేటువంటి సమయంలో రెండు విషయాలు ఉంటాయి. ముఖ్యంగా యువకులు మనము వీరుడికి, సామాజిక కార్యకర్తకి అలసట కానీ నిద్ర కానీ ఈ రెండు శత్రువులు అంటారు. కాబట్టి రెస్ట్ అండ్ స్లీప్ లేదా టైట్నెస్ ఇవి ఎంత అవసరమో అంతే కావాలి. శరీరానికి నిద్ర అవసరమే, కానీ ఎంత నిద్రపోవాలి ఇది చూసుకోవాలి. అలసట పని చేస్తుంటే వస్తుంది, శరీరానికి అలసట వస్తే నిద్రపోతే పోతుంది, కానీ మనసుకు అలసట వచ్చిందనుకోండి అది పోవడం కష్టం అవుతుంది. కానీ పని చేసేటువంటి సమయంలో, కష్టపడేటువంటి సమయంలో ఆ కష్టంతో పాటుగా ఆనందంగా, ఉత్సాహంగా పనిచేయడం చాలా ముఖ్యమైనది. కానీ ఆనందంగా పనిచేయాలి, ఉత్సాహంగా పనిచేయాలి. కష్టపడేటువంటి సమయంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు లేకుండా ఏ పని సాధించలేము. ఇది చాలా ముఖ్యమైన అర్థం చేసుకోవాలి. రాముడికి 14 సంవత్సరాల వనవాసం కలిగింది. కృష్ణుడు కారాగారంలో జైల్లో పుట్టాడు. కష్టాలు సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి కృష్ణుడికే తప్పలేదు, మనకెంత. ఒక విద్యార్థి వెళ్ళి అడిగాడు అనుకోండి ఒక పుస్తకాల షాప్లో, ఏమండి ప్రాబ్లమ్స్ లేనటువంటి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ కావాలి అని చెప్పేసి అడిగాడు అనుకోండి, షాప్ వాడు ఏమంటాడండి? విచిత్రంగా చూస్తాడు. కారణం ఏంటి? ప్రాబ్లమ్స్ లేనటువంటి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఉండదు అసలు. కానీ మరి యొక్క నమ్మకం ఏంటి? ఆ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లంకి తప్పకుండా సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం ఏది కూడా మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో లేదు. ఇక్కడ సొల్యూషన్ ఏంటి, ఎలా సాధించాలి ఇది తెలుసుకున్నట్టయితే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆటంకాలు ఏవైతే ఉంటాయో, ఆ ఆటంకాలని దాటి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి ఒక మంచి సంకల్ప శక్తిని మనము సాధన చేయాలి, సమకూర్చుకోవాలి. పనిచేసేటువంటి సమయంలో సామాజిక కార్యకర్తకి చాలా ముఖ్యమైనటువంటిది స్నేహము చేసేటువంటి గుణం ఉండాలి. స్నేహము చేయాలంటే నేను అందరితో స్నేహం చేస్తానండి, నాతో ఎవరు కలవరండి, ఇది కుదరదు. మిలిటరీలో, సంఘలో నడుస్తుంటాం, స్కూల్లో మార్చ్ పాస్ట్ ఉంటుంటుంది. నడక రాదా? నడకొచ్చు అందరికీ. మరి ఏం నేర్చుకుంటాం అక్కడ? నడక నేర్చుకోము. ఆ లైన్లో ఉండేటువంటి 3-4 ఎవరైతే ఉన్నామో అందరితో పాటు కలిసి నడవడం నేర్చుకుంటాము. కానీ నడక వచ్చినప్పటికీ నలుగురితో పాటు కలిసి నడవడం ఏదైతుందో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు నాతో పాటు కలిసి నడవండి కాదు, నేను మీతో పాటు కలిసి నడుస్తాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దానికోసము మన యొక్క మనస్సుని మనం చాలా ట్యూన్ చేసుకోవాలి. కానీ కలిసి నడవడము, దీనితో పాటుగా వ్యక్తుల్ని స్నేహము చేయాలి అంటే మన మాట తీరు చాలా తీయగా ఉండాలి. రాముడి గురించి చెప్తారు, స్మితపూర్వ భాషి అంటారు. అంత గొప్ప రాముడు అయినప్పటికీ ఒక సాధారణటువంటి వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు కూడా తనే ముందుగా పలకరిస్తాడు. ముందుగా పలకరించడం మాత్రమే కాదు, నవ్వుతూ పలకరిస్తాడు. మరి స్మితపూర్వ భాష
కానీ ఎట్లాంటి వ్యక్తి అయినప్పటికీ, మనం ఏ బాధ్యతలో ఉన్నప్పటికీ, ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ, సాధారణటువంటి కార్యకర్తని, ప్రజల్ని అందరినీ కూడా నవ్వుతూ పలకరించేటువంటి మనస్తత్వం మనదై ఉండాలి. దాంతోపాటుగా మన యొక్క మాట తీరులో సుభాషితం మనం వింటుంటాం పద్యము, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పేసి. సత్యాన్ని మాట్లాడాలి, కానీ ఆ సత్యం ప్రియంగా మాట్లాడాలి, ఎవరిని కష్టపెట్టకూడదు. అసత్యాన్ని ఎప్పుడూ మాట్లాడకూడదు. ప్రియంగా ఉన్నప్పటికీ అసత్యాన్ని మాట్లాడకూడదు, సత్యమైనప్పటికీ కటువుగా మాట్లాడకూడదు. ఒకటి మాట తీరేదైతుందో ఇది 10 మందిని ఆకర్షిస్తుంటుంది. బట్ ఆ మాట సత్యంతో కూడినటువంటిది, ప్రియంగా ఉండేటువంటిది, ఎవరిని హర్ట్ చేయనటువంటి అటువంటి ఒక చక్కటి మాట తీరుతోని మనం ఉన్నట్టయితే అనేక మంది స్నేహితులు మనము మన యొక్క సిద్ధాంతం వైపు, సంస్థ వైపు ఆకర్షించగలుగుతాము. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. దీంతో పాటుగా ఉండవలసినటువంటిది కష్టపడేటువంటి స్వభావము, తీయగా మాట్లాడటము, స్నేహము చేసేటువంటి గుణము. వీటితో పాటుగా అనేక ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని దాటుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వివేకానంద యొక్క జీవితంలో మనం చూస్తాము. వివేకానందుడు తన యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో చెప్పారు. కాశీ నగరంలో గంగా తీరంలో నడుస్తూ వెళ్తుండేటువంటి సమయంలో ఒక కోతి వెంటబడింది. ఆ కోతి వెంటబడుతున్నది చూసి ఈయన పరిగెత్తుతున్నాడు. కోతి వేగంగా వస్తున్నది. అది వేగంగా వస్తుంటే ఈయన వేగంగా వెళ్తున్నాడు. అప్పుడు ఎవరో దూరం నుంచి అరిచారు, ఏయ్ ఆగో, ఒక్కసారి వెనక్కి తిరుగు అని చెప్పేసి అన్నాడు. ఆ అరుపుకి వివేకానందుడు ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యము, కోతి కూడా ఆగింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పటివరకైతే మనం సమస్యల్ని చూసి భయపడి పారిపోతుంటామో అవి మనం వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సమస్యలకి ఎదురు నిలబడతామో మనము, ఆ సమస్యలన్నీ కూడా తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ముఖ్యమైనటువంటిది సమస్యల్ని చూసి భయపడకూడదు, సమస్యల్ని ఎదిరించాలి, సమస్యలకు ఎదురుగా నిలబడాలి. కార్యకర్తగా ఉండవలసినటువంటి మరొక లక్షణము అబ్దుల్ కలాం గారి యొక్క స్పీచ్లో మనం విన్నాము. 1979లో SLV3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా శ్రీహరికోటలో లాంచ్ కోసం అని చెప్పేసి వెళ్ళారు వారు. కౌంటింగ్ స్టార్ట్ అయింది. చిట్ట చివరి క్షణంలో, చిట్ట చివరి నిమిషంలో అందులో ఇబ్బంది వచ్చి ఆగిపోయింది. సైంటిస్టులు అందరూ కలిసి కొన్ని నిమిషాల పాటు ఆలోచించిన తర్వాత పర్వాలేదని చెప్పేసి దానికి సిగ్నల్ ఇస్తారు, లాంచ్ చేస్తారు. ఆ డెసిషన్ తీసుకుంది అబ్దుల్ కలాం గారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత లాంచ్ చేసిన తర్వాత చాలా బాధాకరమైంది ఏంటంటే, ఒక స్టేజ్, రెండో స్టేజ్ దాటగానే ఆ లాంచ్, ఆ రాకెట్ వెళ్ళి బంగాళాఖాతంలో పడుతుంది. అనేక నెలల పాటు బాగా కష్టపడి డబ్బు వెచ్చించినటువంటి ఏదైతే రాకెట్ ఉందో అది బంగాళాఖాతంలో పడిపోతే సైంటిస్టులు అందరూ కూడా బాధపడుతుంటారు. అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఎ గ్రేట్ విజనరీ లీడర్ అంటారు చూడండి. సైంటిస్ట్ సతీష్ ధావన్ గారు వచ్చేసి నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది మాట్లాడుతూ ఉంటారు. ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాలి. ప్రపంచం మొత్తం నుంచి ఎదురుగా ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో, ఎంత వృధా చేశారని చెప్పేసి అంటారో, ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి, వ్యంగ్యమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ వస్తాయి. ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సతీష్ ధావన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ని తను తీసుకుంటారు. అబ్దుల్ కలాం గారిని పక్కన కూర్చోబెట్టి వారు ఒకటే చెప్తారు, ఈ రోజున మేము ఫెయిల్ అయ్యాము, కానీ మా సైంటిస్టులు అందరి మీద నాకు నమ్మకం ఉంది. 1 సంవత్సరంలో తప్పకుండా మళ్ళీ విజయం పొందుతాము, వచ్చే సంవత్సరం మళ్ళీ లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్తారు. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రయోగం చేస్తారు. ప్రయోగము సఫలమవుతుంది, సక్సెస్ చూస్తారు. అప్పుడు సతీష్ ధావన్ గారు అబ్దుల్ కలాం ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్తారు, మీరు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొని అంటారు. ఇది చెప్తూ అబ్దుల్ కలాం అంటాడు, ఒక లీడర్కి ఉండవలసినటువంటి గుణము, కార్యకర్తకు ఉండవలసినటువంటి గుణము
ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని తన భుజం మీద వేసుకొని సక్సెస్ వచ్చినప్పుడు మిగిలినటువంటి కార్యకర్తలకు పంచిపెట్టడం ఏదైతుందో ఇది చాలా ముఖ్యమైనది. అపజయం వస్తుంది, ప్రతి ఒక్కరూ తప్పులు చేయొచ్చు, మనుషులే మనందరం కూడా తెలిసి తప్పు చేయకపోవచ్చు. కానీ వచ్చినటువంటి ఫెయిల్యూర్ ఏదైతుందో దీనికి కారణాన్ని వెతుక్కొని అది నా భుజం మీద వేసుకోవాలి. నేను వచ్చినటువంటి విజయం ఏదైతుందో ఆ విజయము పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పంచి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా ఒక సామాజిక కార్యకర్తగా ఉండవలసినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం అన్వయించుకోవాలి. మన యొక్క లక్ష్యాన్ని చేరే వరకు కూడా మనం కష్టపడేటువంటి స్వభావము, నా యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి స్వభావము, స్నేహంతో అనేక మందిని ఆకర్షించి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలుగా తీర్చిదిద్దేటువంటి స్వభావము, ఒక టీంని తయారు చేయడము. నేను ఒక్కరిని పనిచేయడం కాదు, నాతో పాటుగా ఒక టీంని పనిచేస్తూ ఆ టీము మొత్తానికి కూడా నాకు ఏదైతే కల్పన ఉందో అటువంటి కల్పనే ప్రతి ఒక్క వ్యక్తికి కలిగేటట్టుగా మనం చూడాలి. ఏదైనా పదార్థం చూసినట్టయితే తెలుస్తుంది మనకి. మిఠాయి చూసినప్పటికీ, పాయసం చూసినప్పటికీ, ఇంకోటి చూసినప్పటికీ, అందులో ఎక్కడ చూసినప్పటికీ ఏ స్పూన్ ఎక్కడి వైపు నుంచి తీసినప్పటికీ ఆ మాధుర్యము ఒకే రకంగా ఉంటుంది. కానీ సంస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఉండవలసినటువంటి అవగాహన ఒకే రకంగా ఉండాలి, ప్రేరణ ఒకే రకంగా ఉండాలి. ఇక్కడ ఆ విధంగా ప్రతి ఒక్క లెవెల్లో కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరికి కలిగేటట్టుగా మనందరం కూడా తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పనిచేసేటువంటి సమయంలో చిట్ట చివరి వరకు కూడా మన యొక్క గుణగణాలను పెంచుకుంటూ మనం పనిచేయాలి. పనిచేసేటప్పుడు నేను చేస్తే సంఘం పని పెరుగుతుందా, సంస్థ పని పెరుగుతుందా అనేటువంటి ఆలోచన కలగదు. ప్రతి ఒక్కరూ నా శక్తి మేరకు నేను పని చేయాలి, నా యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది నేను తప్పకుండా చేయాలి. ఆ చిన్న ఉడత తన శరీరం ఎంత ఉంది అది దానికి అనిపించింది, ఇంతమంది ఇంత రామకార్యంలో పనిచేస్తున్నప్పుడు నేను ఖాళీగా ఉండి చూస్తుండడం ఎందుకని చెప్పేసి అది పక్కన కూర్చోలేదు. అది తన యొక్క శరీరం మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి నీళ్ళలో తడిపి అందులో నుంచి ఆ ఇసుకలో దొర్లి ఆ వారధి మీద విదిలించింది. ఒక కాలు వేసినా ఒక రాయి పడినప్పటికీ అది ఏమవుతుందో ఊహించండి ఒకసారి. అది తన యొక్క తోకను ఎంతో చిన్న పని చేయలేదు, శరీరం మొత్తాన్ని కూడా రామకార్యంలో ఉపయోగించింది. ఇక్కడ సమాజ కార్యంలో నా యొక్క శక్తిని మొత్తాన్ని ఉపయోగించి నా యొక్క అత్యధిక సమయాన్ని ఈ సమాజం కోసం నేను ఇస్తానటువంటి భావంతో మనందరం కూడా పని చేయాలి. పని చేసేటువంటి సమయంలో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతున్నప్పుడు మనం చూస్తుంటాం, అనేక మంది రథం యాత్ర కోసం వెళ్తుంటారు. లక్షలాది మంది ఆ రథాన్ని లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. లాగుతున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నేను లాగాను కాబట్టి రథం కదిలిందని చెప్పేసి అనుకోలేండి. కదులుతున్నటువంటి రథాన్ని లాగేటువంటి అదృష్టము నాకు కలిగిందా లేదా అని చెప్పేసి చూస్తారు. రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో మనం కోరినా కొరపోయినప్పటికీ భగవంతుడి యొక్క కోరిక, భగవంతుడి యొక్క ఇచ్చ, ప్రపంచం కోరుకుంటున్నటువంటిది భారతదేశం విశ్వగురువు కావాలని చెప్పేసి తప్పకుండా అవుతుంది. రాబోయే 3, 4, 5 సంవత్సరాల్లో ప్రపంచము విశ్వగురువుగా అయ్యేటువంటి సమయంలో నేను చేయవలసినటువంటి పనిని నేను చేస్తున్నానా లేదా, నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నానా లేదా, ఆ అదృష్టం నాకు ఉందా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించుకోవాలి. దీంతో పాటుగా నేను నిత్యము పనిచేసేటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మనకు తెలియకుండా ఒక యాంత్రికత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యాంత్రికత రాకూడదు, ఎప్పుడు కూడా యాంత్రికత రాకూడదు. యాంత్రికత రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే యాంత్రికత వచ్చినట్టయితే సృజనాత్మకత పోతుంది. మన యొక్క బాడీ మాత్రమే ఉందనుకోండి, కొంత పని జరుగుతుంది. బాడీతో పాటుగా మన యొక్క మైండ్ ఉందనుకోండి, ఇంకొద్దిగా పని జరుగుతుంది. కానీ దాంతో పాటుగా ఉండవలసినటువంటి ఇంకొకటి, మూడవది ముఖ్యమైనది
బాడీ, మైండ్ అండ్ సోల్, మన యొక్క హృదయము. ఈ మూడు మనం చేసినప్పుడు మనం పొందేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి అవుతుంది. కానీ కేవలము నా యొక్క శరీరాన్ని నేను సమయం ఇచ్చాను సరిపోదు. నేను శరీరం పెట్టేసి సమయం పెట్టేసి నా యొక్క శరీరాన్ని ఆ విధంగా నేను సమయం ఇచ్చి పనిచేసేటువంటి సమయంలో నా యొక్క మనసు ఏమి ఆలోచిస్తుంది, నా యొక్క మనసు ఏ విధంగా ఉంది, ఇది తప్పకుండా ఆలోచించాలి. కానీ బాడీ, మైండ్ అండ్ సోల్, హార్ట్, BMH, ఈ మూడు కలిసినప్పుడు ఆ పనిలో విజయము అద్భుతంగా కలుగుతుంటుంది. కానీ మనందరం కూడా మన యొక్క లక్ష్యం ఏదైతుందో దాన్ని చేరేటువంటి దిశలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విధంగా మన మనస్సుని, హృదయాన్ని మనం అందులో పెడదాము. చిన్న చిన్న దోషాలు మనిషిలో ఉంటాయి, ఆ దోషాలని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక శిల్పి ఈ మధ్య మన సోషల్ మీడియాలో శిల్పి అంటాడు, కాళ్ళతోని నేను తొక్కినటువంటి రాయి ఆ రాతిని ఎంపిక చేసిన తర్వాత ఆ ఉల్లి తీసుకొని చిన్న చిన్నగా చెక్కుతున్నప్పుడు నా మనసులో ఒక కల్పన ఉంది, ఏ విగ్రహం కావాలి అని చెప్పేసి ఆ విగ్రహానికి తగ్గట్టుగా ఉల్లితోని చెక్కుతూ అవసరం లేనటువంటి ముక్కలన్నీ కూడా తీసేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి శిల్పము, భగవంతుడి యొక్క రూపం వచ్చింది. రాయిగా ఉన్నప్పుడు, కింద పడి ఉన్నప్పుడు నేను తొక్కినట్టున్నాను. కానీ అది ఒక్కసారి అనవసరమైనటువంటి తీసేసిన తర్వాత అది ఒక విగ్రహంగా మారిన తర్వాత దాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తర్వాత దానికి వెళ్ళి నేను మొక్కాను. ఒకటి ప్రతి మనిషిలో ఉండేటువంటి దోషాలు ఏవైతున్నాయో, లోటుపాట్లు ఏవైతున్నాయో దీన్ని దూరము చేసుకున్నట్టయితే ఆ గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహంలాగా పూజనీయం అవుతాం. మనం పూజించబడాలి అనేటువంటి కోరిక కోసం కాదు, ఎప్పుడైతే అటువంటి వ్యక్తిగా అటువంటి విగ్రహంగా తయారవుతామో దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. దోషాలు పోగొట్టుకొని కష్టపడేటువంటి స్వభావం ఉండి నిరంతరము మనసులో అదే సంకల్పంతో పనిచేసినప్పుడు, అదే చింతన మన మనసులో ఉన్నప్పుడు మన యొక్క ప్రభావం బాగా పెరుగుతుంది. డాక్టర్ సంఘ నిర్మాత వారి గురించి మనం విన్నాము. వారి చివరి రోజులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలవడానికి వచ్చినప్పుడు వారికి ఉండేటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఉండేటువంటి అనేక రకాల సమస్యలకి, సందేహాలకి చాలా తర్కబద్ధంగా గురూజీ అనేక సమాధానాలు చెప్పినప్పటికీ వారికి సంతృప్తి కలగలేదు. కాసేపు అయిన తర్వాత డాక్టర్జీ లేచారు. చాలా తక్కువ పదాలతోనే సాధారణమైన భాషలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి 4 విషయాలు చెప్పిన తర్వాత చాలా తృప్తిగా వెళ్ళారు. విన్న తర్వాత గురూజీ స్వయంగా అంటారు, చాలా తర్కబద్ధంగా ఎన్నో వేల పుస్తకాలు చదివాను అనేటువంటి భావంతో నేను చెప్పినప్పటికీ దీని యొక్క ప్రభావం లేదు. డాక్టర్జీ సాధారణటువంటి మాటల్లో చెప్పినప్పటికీ డాక్టర్జీ యొక్క మాటకి విలువ ఉండింది, దాని యొక్క ప్రభావం ఉండింది. కారణం ఏంటంటే ఆ మాట వెనకాల ఉండేటువంటి తపస్సు ఏదైతుందో, సాధన ఏదైతుందో ఆ మాటకి శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మన యొక్క మాట యొక్క ప్రభావం పెరగాలి అంటే నిరంతరము కష్టపడాలి, సాధన చేయాలి, తపస్సులాగా చేయాలి. తపస్సు చేయడం అంటే ముక్కు మూసుకొని ధ్యానం చేయడం కాదు. మనం చేసేటువంటి పనిని తపనతో చేసినట్టయితే అదే తపస్సు అవుతుంది. దీంతో పాటుగా చాలా ముఖ్యమైనటువంటిది, సంస్థలో పనిచేసేటువంటి సమయంలో సామాజిక కార్యకర్తగా ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క వ్యక్తిని అదే ప్రేమతోని, ఆప్యాయతని చూడాలి, అభిమానంతో చూడాలి. గురూజీ, పరపూజ్య గురూజీ గోల్వాల్కర్ ఒకరోజు నా పేపర్ చూస్తూ టీ తాగుతూ ఉంటే ఆ పేపర్లో హెడ్లైన్స్ కనబడింది. రష్యా యొక్క అధినేత స్టాలిన్ యొక్క స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే ఇంటెన్స్ హేట్రెడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్ అని చూసాను. ఒక వర్గానికి ఇంకో వర్గం పట్ల ద్వేషాన్ని పెంచినట్టయితే దాని కారణంగా
ఆ వర్గం మొత్తం కూడా మన వైపు వస్తారు. మన యొక్క సక్సెస్కి, విజయానికి రహస్యం అని చెప్పి చెప్తారు. అంటే మనుషుల మధ్యలో ద్వేషాన్ని పెంచడం. ఆ స్టేట్మెంట్ చూసి గురూజీ నవ్వుతూ అంటారు, ఇంటెన్స్ లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్ అంటారు. అత్యంత ప్రేమ, ఆత్మీయత, అనురాగం మన సంస్థలో ఉండేటువంటి కార్యకర్తల మధ్యలో ఉండేటువంటి దానికి ఇది విజయ రహస్యము. ఒకటి ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధం. ఎప్పుడైతే ఇవి ఉంటాయో ప్రతి ఒక్కరితో పాటు మనం కలిసి పనిచేయగలుగుతాం. ఎవరైనా నాతో పాటు కలిసి పనిచేయడం కాదు, నేను అందరితో పాటు కలిసి పనిచేస్తా అనేటువంటి భావన మన మనసులో తప్పకుండా కలగాలి. ఆ భావన ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలు దోషంగా కనబడదు, ఆ దోషాలు చిన్న పొరపాటుగా కనబడుతుంది. ఆ పొరపాటుని మనం సరి చేయగలుగుతాము. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకోగలగాలి. కులము, భాష, ప్రాంతము, వర్గము, వర్ణము వీటన్నిటికీ అతీతంగా భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా నా వాళ్ళు అనేటువంటి భావన మన మనసులో కలగాలి. చివరిగా చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా గీటురాయి ఏంటంటే, నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని నా యొక్క మాట, నా యొక్క చేత ఇది సమాజానికి మంచి చేర్చేదా, మంచి చేకూర్చేదా, నష్టాన్ని కలిగించేదా ఆలోచించాలి. గీటురాయి ఒక్కటే అది. ఇది సమాజానికి, దేశానికి, ధర్మానికి మంచిదా కాదా? సమాజానికి ఇది మంచిది, నాకు వ్యక్తిగతంగా కష్టము, నష్టము అయినప్పటికీ తప్పకుండా చేయాలి. సమాజానికి ఇది నష్టము, కానీ నాకు వ్యక్తిగతంగా లాభము, పొరపాటు కూడా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చేయకూడదు. ప్రతి ఒక్క పనికి గీటురాయి ఒకటే, ఇది సమాజానికి మంచిదా కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ చేయడం. ఇలా కనుక చేసినట్టయితే మన వైపు నుంచి ఎటువంటి పొరపాటు జరగవు. కానీ నిరంతరం ఆ విధంగా పనిచేస్తూ జీవితం యొక్క చిట్ట చివరి క్షణం వరకు కూడా నేను పని చేయాలనే ఆలోచన కలగాలి. కొద్ది సంవత్సరాలు నేను పని చేస్తాను. నా యొక్క జీవితంలో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి జీవితాన్ని నేను పూర్తి సమయము లేదా అత్యధిక సమయము ఈ సమాజం యొక్క కార్యం కోసం నేను పనిచేస్తాను, సమాజం కోసం నేను పనిచేస్తానని ఆలోచన కలగాలి. జగదీష్ చంద్రబోస్ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్ట్. కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో ఏ విధంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆలోచించలేదు. ఆయన జీవితం మొత్తం సింపుల్గానే గడిపాడు. తనకు వచ్చినటువంటి మొత్తం రిటైర్మెంట్ డబ్బులు కానివ్వండి, తను దాచిపెట్టుకున్న అన్ని డబ్బులు తీసుకెళ్ళి బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కలకత్తాలో ప్రారంభించి చిట్ట చివరి క్షణం వరకు కూడా ఈ సమాజానికి నేనేం మంచి చేయగలుగుతానని చెప్పేసి ఆలోచించాను. 58-60 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రిటైర్ అయిన తర్వాత 40 సంవత్సరాలు బ్రతికారండి. కానీ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఏది కోరినప్పటికీ 35-36 సంవత్సరాల వరకు, అంటే సుమారు 95 సంవత్సరాల వరకు కూడా దేశంలో ఎక్కడ అవసరం ఉన్నప్పటికీ వెళ్తూ ఉండేవారు. అబ్దుల్ కలాం జీవితంలో చూశాను. తన యొక్క చిట్ట చివరి రోజున షిల్లాంగ్లో ఉండేటువంటి ఐఐఎంకి వెళ్ళారు. ఆయన ఐఐఎంకి వెళ్ళి మాట్లాడుతూ చనిపోయినాడు. కానీ చిట్ట చివరి శ్వాస వరకు నాకు వేరే ఉద్దేశం లేదు. మన సంస్థలో కూడా చూసాము, టోరీజీ ఇట్లాంటి అనేక మంది పెద్దలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒక పక్కన నక్సలైట్లో అనేక మంది కార్యకర్తలు హతమారుస్తున్నప్పటికీ, అనేక రకాల ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన యొక్క లక్ష్యాన్ని, మార్గాన్ని వదలకుండా చివరి వరకు ఏ విధంగా పనిచేశారో మనం చూస్తున్నాము. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటిది చిట్ట చివరి క్షణం వరకు కూడా పనిచేస్తూ ఉండడము. ఇది మనందరి యొక్క స్వభావంగా మారాలి. చివరిగా మన యొక్క ఎప్పుడు పని చేస్తున్నప్పటికీ ఇంకా ఎంత బాగా పనిచేయచ్చు అని చెప్పేసి తప్పకుండా ఆలోచించాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక చిత్రకారుడు, అనేక మెడల్స్ వచ్చాయి అతనికి. చివరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది ఒక గుర్తింపు వచ్చింది అతనికి. వచ్చిన తర్వాత అతని నగరంలో మంచి సన్మానం జరుగుతుంది. చాలా గొప్ప సన్మానం అది. ఆ సన్మానంలో ఆయన అడుగుతారు,
సుమారు 30-35 సంవత్సరాల పాటు ఆయన వేసినటువంటి అనేక వేల పెయింటింగ్స్. ఆయన అడుగుతారు, ఇన్ని సంవత్సరాలు మీరు వేసినటువంటి పెయింటింగ్స్లో బెస్ట్ పెయింటింగ్ ఏది అని చెప్పేసి అడుగుతారు. ఆయన నవ్వుతూ ఒకటే చెప్తాడు, మై నెక్స్ట్ పెయింటింగ్ ఈజ్ ది బెస్ట్ పెయింటింగ్ అని చెప్పేసి అంటాడు. ఇంత అద్భుతమైనటువంటి గుర్తింపు వచ్చినప్పటికీ 30-35 సంవత్సరాల పాటు అనేక వేల పెయింటింగ్స్ వేసినప్పటికీ ఆయన మనసులో ఇంకా ఎప్పుడు ఉన్నటువంటిది, నా తర్వాత వేసేటువంటి పెయింటింగ్ ఇంకా బాగా వేయాలి, ఇంకా బాగా వేయాలి. కాబట్టి పనిచేసేటువంటి కార్యకర్త ఎప్పుడు కూడా నా యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటూ చేసేటువంటి పని ఇంకా బాగా ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి తప్ప చేస్తున్నటువంటి పనికి ఎప్పుడు కూడా సంతృప్తి చెందకూడదు. అలా అని చెప్పేసి నిరుత్సాహపడకూడదు. కానీ ఆ తెలియనట్టు ఆ చిన్న అసంతృప్తి ఏదైతుందో ఇంకా మన యొక్క మెరుగుదల వైపుకి, ఇంకా మన యొక్క మంచి నైపుణ్యాన్ని పెంచుతూ, సామర్థ్యాన్ని పెంచుతూ, మన యొక్క లక్ష్యాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేటట్టుగా చేయడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మనందరి యొక్క అదృష్టం ఈ రోజున రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో మనందరి యొక్క ప్రయత్నం కారణంగా ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా చూసేటువంటి దృష్టిలో ప్రపంచం మొత్తం కూడా ప్రయాణం అవుతున్నది. మనందరి యొక్క అదృష్టము. అటువంటి సమయంలో మనందరం కూడా ఒక జన్మించినందుకు మన యొక్క జీవితాన్ని భారతమాత యొక్క పాదాల చెంత ఈ భగవంతుడి యొక్క కార్యంలో, సామాజిక కార్యంలో మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై.